సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును లోకల్ బాయ్ సిరాజు ఘోరంగా దెబ్బతీశాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సిరాజు హైదరాబాద్లోని ఉప్పల్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లో తన ఐపీఎల్ కెరియర్లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఎస్ఆర్హెచ్కు చెందినటువంటి 4 బ్యాటర్లను అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు ముక్కుతాడు వేశాడు సిరాజు. 4 ఓవర్లు వేసినటువంటి సిరాజు కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. తొలి 2 వికెట్లను తీసి మొదట్లోనే ఎస్ఆర్హెచ్ను దెబ్బ కొట్టిన సిరాజ్ చివర్లో మరో 2 వికెట్లు తీసి ఆఖరి దెబ్బ అదుర్స్ అనిపించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ జట్టు 152 పరుగులకే పరిమితమైంది. మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్ వీరిద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు కాబట్టి ఆ మాత్రం స్కోరు సాధించగలిగింది. లేకుంటే ఎస్ఆర్హెచ్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదే. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి 19వ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టేటువంటి ఎస్ఆర్హెచ్కు సిరాజ్ వేసినటువంటి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. సిరాజ్ వేసినటువంటి ఆ తొలి ఓవర్లో 2 ఫోర్లు కొట్టినటువంటి ట్రావిస్ హెడ్ ఆ ఓవర్ చివరి బంతికి సాయి సుదర్శన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా లోకల్ బాయ్ సిరాజు ఎస్ఆర్హెచ్కు తొలి షాక్ ఇచ్చాడు. 9 పరుగుల వద్దనే ఎస్ఆర్హెచ్ తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక ఇషాంత్ శర్మ వేసినటువంటి 2వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టినటువంటి అభిషేక్ శర్మ కాస్త నెమ్మదిగానే ఆడాడు. అయితే 5వ ఓవర్లో సిరాజ్ మళ్ళీ ఎస్ఆర్హెచ్ను మరో దెబ్బతీశాడు. 16 బాల్స్ ఆడి 4 ఫోర్లతోటి 18 పరుగులు చేసినటువంటి అభిషేక్ శర్మ రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 5వ ఓవర్లోనే 38 పరుగుల వద్ద 2వ వికెట్ను కోల్పోయింది ఎస్ఆర్హెచ్. 6 ఓవర్ల పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. 14 బాల్స్ ఆడి 2 ఫోర్లతోటి 17 పరుగులు చేసినటువంటి ఇషాన్ కిషన్ కూడా ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 8వ ఓవర్లో ఇషాంత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 50 పరుగులకే ఎస్ఆర్హెచ్ తన టాప్ 3 బ్యాటర్లను కోల్పోయింది. అయితే 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నితీష్ కుమార్ రెడ్డి, 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హెన్రిచ్ క్లాసన్ వీరిద్దరూ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. వీరిద్దరూ అంటే హెన్రిచ్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కలిసి T20 తరహాలో కాకపోయినా వన్డే తరహాలో ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు కలిసి 4వ వికెట్కు 39 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు కలిసి ఆడుతున్నంతసేపు ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో కాస్త ఆశలు సిగురించాయి. భారీ స్కోరు చేయకపోతుందా ఎస్ఆర్హెచ్ అని. అయితే ఈసారి స్పిన్నర్ సాయి కిషోర్ ఎస్ఆర్హెచ్ను దెబ్బతీశాడు. సాయి కిషోర్ వేసినటువంటి 14వ ఓవర్లో హెన్రిచ్ క్లాసన్ బౌల్డ్ కావడంతో మళ్ళీ వికెట్ల పతనానికి తెరలేచినట్లయింది. 19 బాల్స్ ఆడినటువంటి క్లాసన్ 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ సాయి కిషోరే ఎస్ఆర్హెచ్ను దెబ్బతీశాడు. 16వ ఓవర్లో నితీష్ రెడ్డిని అవుట్ చేశాడు సాయి కిషోర్. అలా కాస్త నిలదొక్కున్నటువంటి ఇద్దరిని అంటే హెన్రిచ్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరిని సాయి కిషోరే అవుట్ చేశాడు. 34 బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి 3 ఫోర్లతోటి 37 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక 14 బంతుల్లో 18 పరుగులు చేసినటువంటి అనికేత్ వర్మను సిరాజు ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. సో సిమర్జిత్ సింగ్ను కూడా సిరాజే బౌల్డ్ చేశాడు. అలా మళ్ళీ వరుసగా 2 వికెట్లు తీసినటువంటి సిరాజు ఎస్ఆర్హెచ్ను మరో దెబ్బతీశాడు. చివరిలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 9 బంతుల్లోనే 22 పరుగులు చేయటము, చివరి ఓవర్ వేసినటువంటి ఇషాంత్ శర్మ ఆ చివరి ఓవర్లో 17 పరుగులు రావడంతో ఎస్ఆర్హెచ్ మొత్తానికి లాస్ట్ ఓవర్లో 150 పరుగుల మార్కును అందుకోగలిగింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా ఎస్ఆర్హెచ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 152 పరుగులు అంటే తక్కువ స్కోర్ అయినా చెప్పాలి. మొదట్లోనే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడ్డటువంటి ఎస్ఆర్హెచ్ను మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్ వీరిద్దరు కలిసి హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ తోటి ఆదుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ వారిద్దరు వెంటనే అవుట్ కావటం, చివరిలో వేగంగా వికెట్లను కోల్పోవడంతో ఎస్ఆర్హెచ్ 152 పరుగులకే పరిమితం కాక తప్పలేదు. మొత్తంగా నితీష్ కుమార్ రెడ్డి 31 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉంటే ఆ తర్వాత హెన్రిచ్ క్లాసన్ 27 పరుగులతోటి సెకండ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక చివరిలో కమిన్స్ 9 బంతుల్లోనే 22 పరుగులు చేయడంతో ఎస్ఆర్హెచ్ 150 పరుగులను దాటగలిగింది. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి అదరగొట్టాడు. సో లోకల్ బాయ్ అయినటువంటి సిరాజు తనకు బాగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి ఉప్పల్ స్టేడియంలో చెలరేగి ఆడాడు. 4 ఓవర్లు ఇచ్చినటువంటి సిరాజు కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. ఎస్ఆర్హెచ్ మొత్తం 8 వికెట్లు కోల్పోతే అందులో సగం వికెట్లు అంటే 4 వికెట్లను సిరాజే తీశాడు. ఆ తర్వాత వచ్చేసి ప్రసిద్ధ కృష్ణ కానీ ఆ తర్వాత సాయి కిషోర్ వీరిద్దరు కూడా చక్కగా బౌలింగ్ చేసి చిరో 2 వికెట్లు తీశారు. అంతేకాకుండా పరుగులను కూడా బాగా నియంత్రించారు.
సాయి కిషోర్ 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 6 పరుగులు చొప్పున ఇచ్చాడు. ఇక ప్రసిద్ధ కృష్ణ కూడా 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అంటే ఓవర్కి సగటున 6.25 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. జీటీ బౌలర్ అందరూ కూడా చక్కగా బౌలింగ్ చేశారు. మనకి రషీద్ కూడా గతంలో ఈ సీజన్లో పెద్దగా రాణించలేదు. ఈ మ్యాచ్లో కూడా వికెట్లు ఏమీ తీయకపోయినప్పటికీ పరుగులను నియంత్రించాడు. అయితే ఒక ఇషాంత్ శర్మ ఒక్కడే విఫలమయ్యాడు. 4 ఓవర్లలో ఏకంగా 53 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 13.25 చొప్పున పరుగులు ఇచ్చాడు ఇషాంత్ శర్మ. సో ఇషాంత్ శర్మను మినహాయిస్తే మహమ్మద్ సిరాజ్ కానీ, ప్రసిద్ధ కృష్ణ కానీ, సాయి కిషోర్ కానీ వీళ్ళందరూ కూడా రాణించారు. రషీద్ కూడా వికెట్లు తీయకపోయినప్పటికీ పరుగులను ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 153 పరుగుల టార్గెట్ ఉంది. మరి 153 పరుగుల టార్గెట్ను గుజరాత్ టైటాన్స్ ఛేదించగలుగుతుందా? ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆ తర్వాత సాయి సుదర్శన్ ఈ టోర్నీలో చాలా చక్కగా రాణించాడు సాయి సుదర్శన్. వీరి మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత జోస్ బట్లర్, ఈ టాప్ 3 బ్యాటర్లలో ఒక్కరు నిలదొక్కున్నా కూడా గుజరాత్ టైటాన్స్కు విజయము నల్లేరు మీద నడకే అవుతుంది. వీళ్ళు కనుక విఫలమైతే మాత్రము మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఎస్ఆర్హెచ్కు మాత్రము ఆశలు లేవనే చెప్పాలి. మరి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మీద మీ అభిప్రాయం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.